భోజనమర్మ మెరిగి ఓచుకొనుచున్న వా ప్రియ విశ్వాసి, ప్రభువు రాత్రి భోజనమర్మ మెరిగి ఓచుకొనుచున్న ప్రియ విశ్వాసి, మానవా పాప ఫలితము కాడుపడి నింద లవమానములను భరించే కఠినమైన సిలువా శ్రమ సహించే నలుగా గోట బడుట కోపు కొని నరునికి జీవాహారము తానై నలుగా గోట బడుట కోపు కొని నరునికి జీవాహారము తానై ప్రభువు రాత్రి భోజనమర్మ మెరిగి వచ్చుకొనుచున్నవా ప్రియ విశ్వాసి, ఘనుగాలో పడిన ద్రాక్ష ఫలము ప్రీతి తన శరీరం పిండబడి రక్తధారాలు చింది ప్రవహించే పిండబడిన రక్తమెనకట ద్రాక్షరసముగా నందించుచుండే పిండబడిన రక్తమెనకట ద్రాక్షరసముగా అందించుచుండే పాపనైషమును పోగొట్టుట కొరకు మహిమా దేహముగా మార్చుట కొరకు ఆరోహణ బలమిచ్చుట కొరకు అందుకునుము విశ్వాస హస్తముతో ప్రభువిచ్చు శరీర రక్తములు అందుకునుము విశ్వాస హస్తముతో ప్రభువిచ్చు
శరీర రక్తములు ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి ఉచ్చుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. జీవాహారమును నేనే అని సెలవిచ్చిన ప్రభువే ఆహారముగా మన కొరకై మారిపోయారు. సకల విశ్వమును పోషించే పోషకుడు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వృక్ష ఫలములు, భూధాన్యములు, వృక్ష ఫలములు సమస్తమును మీకు ఆహారము. సముద్రములో చేపలు, భూమి మీద ఉన్న జీవులు, ఆకాశ పక్షులు ఇవన్నీ మీకు ఆహారములని సెలవిచ్చిన దేవుడు. మానవునికి ఏ లోటు లేకుండా సమస్తాన్ని ఆహారముగా, దానముగా ఇచ్చి వేసిన దేవుడు. తన ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులు అరణ్యములో 40 సంవత్సరాల కాలము పొయ్యి వెలిగించకుండా మన్నాను ఆకాశము నుండి కురిపించి దేవదూతలు తిను ఆహారమును వారికిచ్చి వారిని పోషించిన పోషకుడైన దేవుడు. నీళ్లు కావాలంటే బండ నుండి నీళ్లను సమృద్ధిగా రప్పించిన దేవుడు. ప్రతి జీవికి పోషకుడు ఆయనే. అవన్నీ ఆయన వైపు చూచుచున్నవని వ్రాయబడిన వాక్య ప్రకారముగా ఆయనే సమస్తమునకు పోషకుడు. ఇదిగో నేనే పోషకుణ్ణి అని రుజువు చేయడానికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారముగా ఇచ్చిన దేవుడు. దేవుడు ఇచ్చిన సమృద్ధియే 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక పురుషులు 5,000 మంది అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా స్త్రీలు, పురుషులు, పిల్లలు కలిపితే 20,000 మంది, సుమారు 20,000 మంది అని బైబిల్ పండితులు చెప్పినట్లు 20,000 మంది భోజనము చేయగా 12 గంపలు మిగిలినట్లుగా బైబిల్లో రాయబడిన వాక్య ప్రకారముగా ఆయన పోషకుడు. ఆయనే పోషించేవాడు. ఎన్ని రీతులుగా మానవునికి ఆహారమునిచ్చిన దేవుడు 2026 సంవత్సరాల క్రిందట ఈ లోకమునకు ఆయనే ఆహారముగా వచ్చాడు. అందుకే ఆయన అన్నారు, నేనే జీవాహారమును, నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను భుజించి మన్నాను తిని చనిపోయారు. ఇదిగో ఈ ఆహారమును తినువాడు ఎన్నటికీ చనిపోడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. పాపక్షమాపణ కొరకైన
ఆయన ఆహారముగా మారిపోయాడు. మానవా పాప ఫలితము కాడు అడియే నిందలవామానములను భరించే నలుగా గోట బడుట కోపు కొని నరునికి జీవాహారము తానై. మానవ పాప ఫలితానికి అడ్డుపడ్డారు. మానవునికి అడ్డుపడిన ఆయనను నలుగుగొట్టారు. నలుగుగొట్టబడిన ఆయన దేహమే మనకు ఆహారముగా మారిపోయాడు. నలుగుగొట్టుట ఒప్పుకొని నరునికి జీవమునిచ్చే ఆహారముగా మారిపోయిన జీవాహారమై ఉన్న యేసు వైపు చూద్దాం. ఆ నలుగుగొట్టబడిన శరీరమే మనకు ఆహారం. ప్రతి నెల సంస్కార భోజనములో ఆహారము ఎందుకు మనకు జీవమునిచ్చే ఆహారం. మౌనముగా ధ్యానములు అందరూ మౌనముగా మరలా స్తుతిస్తూ మౌనంగా. నరునికి జీవాహారం అయిపోయాడు. నరునికి జీవాహారముగా మారిపోయాడు. ఆహారమునే మనము ప్రతి నెల భుజించుచున్నాం. పుచ్చుకుని తినుడి, ఇది నా శరీరము అన్నాడు. పుచ్చుకుని త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము అని. ఆ రాత్రి ఆయన మనకు ఆహారముగా మారిపోయాడు. గానుగలో పడిన ద్రాక్ష ఫలముల వలె గానుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరం పిండబడి రక్తధారాలు చింది ప్రవహించే పిండబడిన అరక్తమే నకట ద్రాక్ష రసముగా అందించుచుండే. పిండబడిన రక్తము ఆయన దేహములో నుండి ధారలై ప్రవహించిన రక్తము తలలో నుండి, వీపులో నుండి, ప్రక్కలో నుండి, చేతులలో నుండి, పాదములలో నుండి ప్రవహించిన రక్తము. ఆ రక్తమే మన కోసము, నీ కోసము, నా కోసము చిందింపబడిన రక్తము. అది అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పాప క్షమాపణ కొరకై చిందింపబడిన రక్తము. ఆ రక్తము వైపు చూద్దాం.
జీవాహారము ఆయనే, జీవజలము ఆయనే. జీవమునిచ్చు ఆహారముగా జీవమునిచ్చే రక్తమును నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని చెప్పిన ప్రభు ఎందుకు ఆయన ఆహారముగా మారిపోయాడు? ఒక్కటి, మనకు నిత్య జీవమునివ్వడానికి. నిత్య నరకమును తప్పించి నిత్య జీవమునివ్వడానికి ఆయన ఆహారముగా ప్రభు భోజన సంస్కారాన్ని తీసుకుంటున్నాం. ఎందుకు? నిత్య జీవము కొరకు. ప్రభువే మనకు విందుగా, సృష్టినే విందుగా ఇచ్చిన దేవుడు, సృష్టినే మానవునికి విందుగా ఇచ్చిన దేవుడు, ఆయనే విందుగా మారిపోయాడు. కుమారునిగా విందుగా మారిపోయాడు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తు కొని రండి, ప్రభువే మన విందు. ప్రభువు జతకిదే సందు పాపవ్యాధికి మందు, సబాలన్నిటియందు సంతుష్టి, సబాలన్నిటియందు సంతుష్టి పొందు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తు కొని రండి, ప్రభువే మన విందు. అందుకొను రొట్టెతో ఆయన శరీరము నాందుకొందుము మహిమ మదియాద్భుత. ఎందరెన్నో మార్లి వందల ఏళ్ళలో, ఎందరెన్నో మార్లి వందల ఏళ్ళలో వందించి దీనాను బాధయు కలుగలేదు, వందించి దీనాను బాధయు కలుగలేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తు కొని రండి, ప్రభువే మన విందు. అందుకొను రసముతో ఆయన దమునందు కొందు
ఎందరెన్నో మార్లు వందల ఏళ్ల నుండి వందించి వందనము చేసి పుచ్చుకొనిరను. తరగని విందుగా సృష్టి ఎందరు భుజించిన సృష్టిలోని ఆహారము తరగదు. దేవుడేదిచ్చిన సమృద్ధిగానే ఇచ్చేవా. విందుగా మారిపోయిన కుమారుని యొక్క శరీర రక్తములు వందల ఏళ్ల నుండి ఎందరు తిన్నను తరగని ఆయన శరీర రక్తములను ఆ శిలువలో నలిగిపోయి, ఆ శిలువలో నలుగొట్టబడి, ఆ శిలువలో ఎర్రటి ఎండలో ఎండిపోయి కాలిపోయి, ఆ శిలువలో శిలువ అనే గానుగలో వేయబడి ద్రాక్షారసముగా గానుగలో వేయబడిన ద్రాక్ష ఫలములు ఏ రీతిగా రసమైపోతాయో, శిలువనే గానుగలో వేయబడిన ప్రభువే ఎంతగా నలిగిపోయారో. నలుగొట్టబడిన ఆయన శరీరము, నలుగొట్టబడిన శరీరములో నుండి కాలిన రక్తమును మనకిచ్చి వేసిన దేవునికి నిత్య జీవాన్నిచ్చే ఆయన శరీర రక్తాలు ఆరోహణ బలమిచ్చేవి. పాపనైజమును పోగొట్టుట కొరకు మహిమా దేహముగా మార్చుట కొరకు ఆరోహణ బలమిచ్చుట కొరకు అందుకునోము విశ్వాస హస్తముతో ప్రభువిచ్చు శరీర రక్తము. పాపనైజాన్ని తీసివేసే ఆయన శరీర రక్తములు ఈ మట్టి దేహాన్ని మహిమ దేహముగా మార్చే ఆయన శరీర రక్తములు నేడో రేపో రాబోవచ్చున్న ప్రభు రాకడలో మేఘమెక్కడానికి మేఘములెక్కించే ఆయన శరీర రక్తములు ఆరోహణ బలమిచ్చేవి. ఆ శరీర రక్తముల వైపు చూస్తూ నా కొరకు విందుగా మారిపోయిన తండ్రి, సృష్టి విందునిచ్చిన నీవే, వాక్య విందునిచ్చిన నీవే, నీవే విందుగా మారిపోయావు. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు నాయనా. నా కొరకే నలగొట్టబడ్డావు, నా కొరకే విందుగా మారిపోయావు, నా కొరకే రక్తమును దారబోసావు. స్తోత్రములు 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 నీ శరీరమును బట్టి, నీ రక్తమును బట్టి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా పోషకుడమైన తండ్రి స్తోత్రం, సర్వలోకానికి పోషకుడమైన తండ్రి, క్రైస్తవ బిడ్డలకు ఆహారముగా మారిపోయిన తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. ఎడమ చేతిపై కుడి చేయి పెట్టుకుని ప్రభు భోజన సంస్కారంలో ఉన్నట్లుగా అంతరంగ సంస్కారం అన్నారు దైవజనులు.
బహిరంగ సంస్కారమే భుజిస్తున్నాం. అంతరంగ సంస్కారము కొరకై ఆ సిలువను చూస్తూ, నలుగగొట్టబడిన యేసయ్యను చూస్తూ, ఆయన గాయములో నుండి కారుచున్న రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎడమ చేతిపై కుడి చేయి పెట్టుకొని కొద్ది నిమిషాలు మౌనముగా దేవుని వైపు చూద్దాం.